హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్మాల్ థింగ్స్ లైక్ దిస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2024 మూవీ, బట్ రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 48 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1985 ఐర్లాండ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయ్యే స్టోరీ అన్నమాట ఇది. బిల్ ఫెర్లాంగ్, అదే కిలియన్ మర్ఫీ గారు అయితే ఒక ఫాదర్ క్యారెక్టర్ లో కోల్ మర్చెంట్ గా నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. క్రిస్మస్ సీజన్ లో కన్వెంట్ కి కోల్ సప్లై అయితే చేస్తున్నప్పుడు అక్కడ జరిగే డార్క్ సీక్రెట్స్ అయితే గుర్తిస్తాడు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మార్నింగ్ ది గర్ల్ ఫ్రెండ్ సిరీస్ రివ్యూ పెట్టా, అండ్ ఆఫ్టర్నూన్ అయితే టాప్ 7 బెస్ట్ బ్రాడ్ పిట్ గారి మూవీస్ అయితే సజెస్ట్ అయితే చేశాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇలా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి భయ్య. లేదా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలో కొట్టండి, మీకు అక్కడ స్టేటస్ పెడతాను కాబట్టి మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వన్ టైం వాచబుల్ భయ్య, ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కిలియన్ మర్ఫీ వన్ మ్యాన్ షో అని చెప్తా. సెటిల్ గా ఉంటుంది, బట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అయ్యారు క్యారెక్టర్ కి. సింపుల్ స్టోరీ కాకపోతే డీప్ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. చాలా స్లోగా అయితే స్టార్ట్ అవుతుంది భయ్య మూవీ, కానీ లాస్ట్ కి ఎమోషనల్లీ చాలా బాగా కనెక్ట్ చేస్తుంది. డ్రామా కనుక మీకు వర్కౌట్ అయితే ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. క్రిస్మస్ బ్యాక్ డ్రాప్ తో ఆ క్రూయాలిటీ ఫీలింగ్ అన్నదాన్ని చాలా పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసి చూపిస్తారు మూవీలో. అట్మాస్ఫియర్ పరంగా, సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగుంటుంది భయ్య మూవీ అయితే. ఎమోషనల్ ఎండింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. మీలో ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. దెబ్బకి సైలెంట్ అయిపోతారు ఆ ఎండింగ్ చూసాక. రియల్ హిస్టారికల్ ఇష్యూ బేస్ చేసుకుని బోల్డ్ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేశారని చెప్పాలి. ఇక నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ స్లో నరేషన్ అయితే ఉంటుంది. ఫాస్ట్ పేస్డ్ మూవీ అయితే కాదు. మీకు కనుక ఫాస్ట్ పేస్డ్ అలవాటు ఉంటే ఈ మూవీ జోలికి రావద్దు. ఆ స్లో పేస్డ్ డ్రామా అలవాటు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మొత్తం స్లో నరేషన్ ఉంటుంది. పైగా హెవీ థీమ్స్ భయ్య, అబ్యూజ్, ట్రామా, రిలీజన్, గిల్ట్ ఇలాంటి థీమ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. న్యూడిటీ లాంటివి ఉండదు మళ్ళీ, కాకపోతే మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి. వీటి పరంగా ఇబ్బంది పడతారు. అసలు ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంటర్టైన్మెంట్ అయితే ఉండదు. ఫుల్ సాడ్నెస్ లో నడుస్తుంది మూవీ అన్నది. ఓపెన్ హెండెడ్ గా ఉంది, అది క్లారిటీగా ఇచ్చుంటే బాగుని అనిపించింది. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం వన్ టైం వాచబుల్ అని చెప్తా. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చెప్పాను కదా, న్యూడిటీ లాంటివి లేదు. కానీ భయ్య కొన్ని మెచ్యూర్ థీమ్స్ ఉంటాయి. అబ్యూస్, ట్రామా గురించి వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. కిడ్స్ అయితే అసలు చూడొద్దు. ఎబో 13 అయితేనే చూడాలి, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.